హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో, డి ఫార్మసీ, బి ఫార్మసీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు, మరికొన్ని ఉద్యోగాలకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్ని ఉద్యోగాలకి కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా అయితే చూడండి. స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ ని, ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. యు విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్ లో దిల్షుఖ్నగర్ లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోరుకునే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకి రీచ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. కాబట్టి మరికొంతమందికి చేరే విధంగా మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అస్సాం రైఫిల్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇది. అయితే అస్సాంకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందేమో అని కానీ కొంతమంది అయితే అనుకుంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అక్టోబర్ 25వ తేదీ నాటికి వరకు కూడా మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని మనకి నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. అయితే అప్పటి వరకు కూడా ఎదురు చూడకుండా ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు సాధ్యమైనంత వరకు కూడా తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి టెక్నికల్గా. కాబట్టి అవన్నీ కూడా ఫేస్ చేయకుండా ఉండాలంటే తొందరగా అయితే అప్లై చేసుకోండి. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటప్పుడు కొంతమంది అభ్యర్థులకు మాత్రమే ఫీజు అయితే ఉంది, మరికొంతమంది అభ్యర్థులకు ఫీజు అయితే లేదు. గ్రూప్ బి ఉద్యోగాలు, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గ్రూప్ బి ఉద్యోగాలకి 200 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. గ్రూప్ సి ఉద్యోగాలకి 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. అయితే కొంతమంది క్యాండిడేట్స్కి, అభ్యర్థులకి ఫీజు అనేది లేదని చెప్పాను కదా. ఎవరెవరికంటే ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు కూడా పే చేయకుండా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత అప్డేట్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేయకండి. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అయితే చూద్దాం. ఇందులో ఉద్యోగాలకి, కొన్ని ఉద్యోగాలకి, ఒక్కొక్క ఉద్యోగాలకి కూడా ఏజ్ అనేది ఒక్కో విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి కట్ ఆఫ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 23 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. ఇక్కడ ముందుగా మనకి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు చూస్తే 1998 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 1, 2003 మధ్య ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హత అయితే ఉంటారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కనుక 28 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ అభ్యర్థులైనట్లయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది కనుక 26 సంవత్సరాల ఏజ్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ ఏజ్ ఏ తేదీ నాటికి కౌంట్ చేయడం అవుతుందంటే ఆగస్టు 1, 2021 నాటికి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. మరి హైట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ వివరాలు అయితే రావడం జరిగింది. ఇందులో కొన్ని ఉద్యోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎక్స్రే అసిస్టెంటు, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, అదేవిధంగా లైన్మెన్ ఫీల్డు, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, ప్లంబరు, కుక్కు, బార్బరు, మేల్ సఫాయి,
ఇంజనీర్, ఎక్విప్మెంట్ మెకానిక్, వీటితో పాటుగా ఇన్స్ట్రుమెంట్ రిపేరరు, ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి ఇందులో ఈ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే హైట్ అనేది 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి. చెస్ట్ చూసుకున్నట్లయితే 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఈ విధంగా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి హైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 157 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి హైట్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 162.5 సెంటీమీటర్ల రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే వాళ్ళకి చెస్ట్ అనేది 76 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 సెంటీమీటర్ల చెస్ట్ అనేది మనకి ఇక్కడ అడగడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే పీఈటీ టెస్ట్ అని పిలవడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1.6 km రన్నింగ్ అనేది 8 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 100 మార్కులకి అయితే ఉంటుంది. మినిమం జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 35% మార్కులు అయితే రావాలి. 33% మార్కులు అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకి అయినట్లయితే మినిమం అయితే రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ బట్టి రిటర్న్ టెస్ట్ నుంచి మనకి 4 times ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది మనకి స్కిల్ టెస్ట్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్కి జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో ఎక్కువ మార్కులు అంటూ రావాలంటూ ఏమీ ఉండదు. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అంతా కూడా తెలిసి మీ అందరికీ కూడా అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. పే స్కేల్ అనేది అస్సాం రైఫిల్స్కి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేసినా లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్ అని ఎక్కడైనా సరే రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు తెలిసినట్లయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చట్టపరంగా వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 64 వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణకు కూడా మనకి కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే 48 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూస్తే మనకి ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో కొన్ని ఉద్యోగాలకి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడిగారు, మరికొన్ని ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు, మరికొన్ని ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు, మరికొన్ని ఉద్యోగాలకి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ క్వాలిఫికేషన్తో పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ బ్రిడ్జ్ రోడ్ అనేటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్తో పాటుగా ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ట్రేడ్ క్లర్క్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమం స్పీడ్ అనేది 35 words per minute అయితే ఉండాలి. అదే హిందీలో అయినట్లయితే 30 words per minute అయితే ఉండాలి. ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందని మీకు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. తర్వాత పర్సనల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్లో డిక్టేషన్ అనేది 10 నిమిషాల్లో 80 words అయితే టైప్ చేయాలి. ఇక ఇంగ్లీష్ అయినట్లయితే ట్రాన్స్క్రిప్షన్ టైం అనేది ఇస్తారు, 50 minutes అయితే ఇచ్చారు. హిందీ అయినట్లే 65 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఫిట్టర్, సిగ్నల్ అనేటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దీనికి 10th ప్లస్ ఎలక్ట్రీషియన్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఐటీ అయితే అడిగారు. లైన్ మెన్ కూడా 10th ప్లస్ మనకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీ అయితే అడగడం జరిగింది. తర్వాత ఇంజనీర్, ఎక్విప్మెంట్ మెకానిక్ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది ఇంజనీర్, ఎక్విప్మెంట్ మెకానిక్ ట్రేడ్కి సంబంధించి అడిగారు. ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్కి 10th ప్లస్ ఐటీ అయితే అడిగారు. ఇక 10th పాటుగా ఏ పోస్టులు ఉన్నాయనేది చూసుకుంటే బార్బరు, కుక్కు, మసాలిచి అండ్ మేల్ సఫాయి అనేటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక డి ఫార్మసీ, బి ఫార్మసీ వాళ్ళకి ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా డిగ్రీ లేదా డిప్లొమా అనేది
ఫార్మసీలో చేసి ఉండాలి, అంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఎక్స్రే అసిస్టెంట్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 10th పాటుగా డిప్లొమా ఇన్ రేడియాలజీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th పాటుగా 2 years డిప్లొమా సర్టిఫికేట్ అనేది వెటర్నరీ సైన్స్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఏపీకి ఎన్ని, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు నేను నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.